స్వతంత్ర భారతదేశంలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. అనేక ఒడుకుతుడుకులను అధిగమించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సమాచార సేకరణ చేసి ఇవాళ పుస్తక రూపం లోపల కమిటీకి అందజేయడం జరిగింది. ఇలా చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కూడా అన్ని ట్యాక్స్ల పరంగా 5% కాంట్రిబ్యూషన్ మాది ఉందంటే మరి మాకు సరిసాటుగా గత 10 ఏళ్ల నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని ఈ రోజు మీరు తీర్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చూస్తుర్రు. ముఖ్యంగా మాకు గాడిద గుడ్డు 10 ఏళ్ల నుంచి ఇచ్చిర్రు. झूठे वायदे वोट लेने के लिए किए गए, वोट लेने के बाद पूरा भूल ही गए रेवंत रेड्डी साहब. आज उनके जो है जो 420 वायदे 420 होने के बाद भी रुके मिल जाएंगे. ఈ బడ్జెట్ మధ్యతరగతి బడ్జెట్ కాదు, పేదల బడ్జెట్ కాదు. ఇది బీహార్ ఢిల్లీ ఎలక్షన్ల కోసం వచ్చినటువంటి బడ్జెట్ లాగా దేశమంతా గల భావిస్తూ ఉంది. దాన్ని నేను చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అసత్యం అంటే చర్చకు రమ్మని చెప్తాను. ముఖ్యమంత్రి వస్తాడా చర్చకు ఎందుకంటే మరి 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మళ్ళీ వాళ్ళకు 6,000 కోట్లు మళ్ళీ ఇవాళ అప్పు తీసుకునే నేపథ్యంలో ఏమనంటే 10 లక్షలు 20 లక్షలు అబద్ధాల బదులు సత్యదూరమైన మాటలు చెప్పుకోవడం తప్ప వాస్తవం లేదే. మా ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారు వాళ్ళందరినీ ప్రలోభాలకి దౌర్జన్యాలకి పాల్పడి మీరు వాళ్ళని లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 40 సంవత్సరాల రాజకీయ ఇండస్ట్రీ ఇదేనా? అప్రజాస్వామ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేసే రీతిలో, ఎందుకంటే డైవర్ట్ రాజకీయాల కోసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియల్ని ఆపాలి. మీరు ప్రభుత్వంలో ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో మీరు ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యారో నిన్న మనందరికీ కళ్ళ కట్టినట్టు కనబడింది. ఈరోజు వివిధ పద్ధతుల ద్వారా రిజైన్ చేసిన వాళ్ళు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన వ్యక్తులే. అక్కడ మెజార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. అసలు ఎన్నికల్లో ఏ విధంగా మీ అభ్యర్థిని నుంచో పెడతారు? మున్రామ్ రెడ్డి అని 8th వార్డు కార్పొరేటర్ని నిన్న రాత్రి నుంచి బెదిరించి నీ ఇల్లు కూలగొట్టేస్తామని ఆస్తులు ధ్వంసం చేసేటువంటి ధ్వంస రచన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నది. రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంటుగా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తాం. जिस तरह से अमित शाह जी ने पूरी दिल्ली में अब गुंडागर्दी मचा दी है, इस तरह की गुंडागर्दी दिल्ली के लोगों ने कभी देखी नहीं है. खुलेआम लोगों पे हमले करवाए जा रहे हैं. 8 तारीख के बाद दिल्ली में भाजपा सरकार बनने के बाद वो खर्च की जिम्मेवारी ये आपका बेटा मोदी उठाएगा.